నా రాజా రాయతురా పని సాసు సా పని సాసు సా సగమమ్మమ్మ సగమమ్మమ్మ అరే హా ఏంటది మీద పడి రక్కేస్తావా కొరికేస్తావా ఏంట బిహేవియర్ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఎప్పుడు నువ్వేనా ఓవర్ చేసేది నేను కూడా రివర్స్ అయితే ఇలానే ఉంటది నువ్వు రివర్స్ ఎక్కడ అవ్వాలనో అక్కడ అవ్వవు ఎక్కడ అవ్వద్దో అక్కడ అవుతావు ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదే అయినా డైరెక్టర్ చెప్పిన లాస్ట్ పోజ్ ఏంటి అది కూడా చేయకుండా లాస్ట్ పోజు అది మనం ఇంట్లో లాస్ట్ పోజ్ ఇవ్వనీకే మనం ఆలోచిస్తాం అది నువ్వు స్టేజ్ మీద అంటున్నావు కానీ క్యూట్ రొమాన్స్ క్యూట్ గా ఉండాలంటే ఇవాళ మన పార్టిసిపెంట్స్ అబ్బా వాళ్ళని చూడంగానే ఆ రొమాన్స్ అంటే చెయ్యి చెయ్యి పట్టుకోవడం వాళ్ళు ఇక్కడ చేంజ్ చేయరు గేమ్ ఆడతారు అంతే కానీ వాళ్ళని చూస్తే ఇంత క్యూట్ గా ఉండాలి కదా ఏ కప్పులు అయినా అని అనిపిస్తుంది వాళ్ళు రావాలి నీకు కూడా నేర్పిస్తా వాళ్ళు రావాలంటే ఫస్ట్ వెల్కమ్ చెప్పాలి హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు నువ్వు రెడీ ఆల్రైట్ సో ఈ రోజు ఆ ముగ్గురు క్యూట్ అండ్ స్వీట్ కపుల్స్ ఎవరో తెలుసుకుందాం ఆనిముత్యాలు వర్సెస్ పరోటాలు ఈ రోజు కూడా రెడీగా ఉన్నాయి ఆనిముత్యాలు మా కెరటాల్లో కొట్టుకుపోవడానికి రెడీగా ఉన్నాయి కొట్టుకుపోయినా అవి షైన్ అవుతూనే ఉంటాయి అది గుర్తుపెట్టుకో మిస్సెస్ వింధ్యా సరే చూద్దాం మిస్టర్ రాబ్జీ yes సో ఇవాళ మాత్రం మన ఎపిసోడ్ లో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి అద్భుతమైన పాటలు పాడడానికి సింగర్స్ వచ్చేస్తున్నారు సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ కపుల్ లెట్స్ వెల్కమ్ మానస గారు అండ్ సంతోష్ గారు వెల్కమ్ బ్రో వెల్కమ్ టు నువ్వు రెడీ నేను రెడీ వెల్కమ్ మానస గారు వాట్ వండర్ఫుల్ సింగర్ గానే తెలుసు కానీ ఇప్పుడు ఒక క్యూట్ కపుల్ ఒక క్యూట్ వైఫ్ గా కూడా తెలుస్తుంది సూపర్ డాన్స్ చేశారు సార్ గాలి కొట్టడం స్టార్ట్ చేశారు అసలు ఆపట్నే లేదుగా మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తంలో మీతో తీన్మార్ డాన్స్ నాలుగే మరతెడతా ఇలా మరతెట్టిస్తా ఓకేనా ట్రై చేయండి ఒకసారి మాస్ చెప్పండి సార్ మానస గారు ఎలా ఉంటారు అని అంటే ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటది నేను ఏడుస్తున్నా తను పాటలు పాడుతుంటది అయ్యో నేను నవ్వుతుంటే తను ఏడుపు పాటలు పాడుతుంటది అయ్యో నేను నవ్వుతుంటే తను ఏడుపు తను ఏడుస్తుంటే నేను నవ్వుడు ఇలాగే ఉంటుంది సో ఒక ఎగ్జాంపుల్ కోసం ఇద్దరు ఒకసారి చూపించండి ఎలా ఉంటుంది బేసిక్ గా మీరు నవ్వుతున్నప్పుడు ఏం పాట పాడతావు మానస నువ్వు మీరు నవ్వండి సార్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు తన అడ్వకేట్ ఏదైనా కేసులో కొన్ని ఏమైనా టెన్షన్స్ ఉన్నాయనుకో నేను లోపల నుంచి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది బుల్బుల్ పిట్ట చెప్పలేని జాగాలో కాలుతుంది కదా సార్ ఎందుకండి ఇలా సతాయిస్తారు ఆయన కాబట్టి ఇంకెవరిని సతాయిస్తానండి ఇది కూడా పాయింటేలే గానీ అంటే మాకు కూడా కొన్ని ఉంటాయి నీకే పాటలు వస్తాయి ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం కూడా కాలు పెట్టాలిగా కథగా కల్పనగా కథగా కల్పనగా కనిపించను నాకొక దొరసారి చాలా మంది వస్తున్నారు ఇంకా సింగింగ్ కపుల్స్ సో ఇప్పుడైతే నువ్వు తొడగొట్టి సవాల్ ఇస్త్రీ అక్కడ వెళ్ళిపోయా మీరు మీ పోడియం కి వెళ్లే కన్నా ముందు మా కోసం ఏదైనా ఒక పాట ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో కలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వలవేసి వేచి చూస్తున్నా దొరకవా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా
మీ వాయిస్ లో పాట వింటుంటే ఒక స్వీట్ గులాబ్ జాము లేకపోతే జిలేబీ వదిలినట్టు అంత స్వీట్ గా ఉంటుంది మీ వాయిస్. అండ్ మనం ఏం తక్కువ తిన్నామా, మనకు లేదా స్వీట్ వాయిస్? ఇప్పండి. మీరు వాడితే బజ్జీలు పకోడీలు వస్తాయి. నువ్వు నాతో ఏమన్నావో నేనే విన్నాను, వాహ్. బదులేమో ఏమన్నావో ఏమనుకున్నాను, భాష అంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా. దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప. ఎండ్ వరకు మనం ఈ జిగి జిగి పప్ప ఏందో తెలుసుకోవాలి. తప్పకుండా. రెడీ? సవాల్ ఇస్తురు, ఇద్దరు జావ్. లెట్స్ వెల్కమ్ ది సెకండ్ కపుల్. సింధూరి గారు along with చైతన్య. ఎంత బాగుంది ముద్దు గుమ్మ, పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. నేను ఇప్పటి వరకు మీరు చేసినట్టు డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరిది చూడలేదు సార్. ఇంకో జిగి జిగి పప్ప వచ్చింది కాబట్టి ఈ రోజు మనం నేర్పిద్దాం. ఫస్ట్ ఇది పెట్టుకోండి, ఇది ముందు. నేను ఏది పెట్టినాను మీరేది పెట్టిరు. రెడీ? ఉంగాలే. ఎగ్జాక్ట్ 43 degrees. 43. మీరు 42లో ఉన్నారు. జిగి జిగి పప్ప ప్లీజ్. దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప. మా జిగి జిగి పప్పకి చల్లబడ్డారు మీరు. చల్లబడ్డాం కాదు, ఇంకేమేం చూడాల్సి వస్తుందో ఎపిసోడ్. ఇప్పుడు చూడు, ముగ్గురు జిగి జిగి పప్పాలు. రండన్నా. 3, 2, 1 go. దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప సూపర్. దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప. హార్టీ వెల్కమ్ టు ది షో. బట్ థ్యాంక్ యూ. నాకు బావలో ఏది బాగా ఇష్టం? ఈ క్వాలిటీ అసలు ఈయనలో తప్ప ఎవరిలో లేదు. పేషెన్స్. పేషెంట్ ఏమైంది? ఓకే, పేషెన్స్ అంటే ఓపిక ఎక్కువ. ఇప్పుడు నాకు నచ్చని అని కూడా అడగండి. ఏమి ఉండవా? నాకు తెలుసు నచ్చింది ఏంటి. పేషెన్స్. భూమికి జానం లేవు ఏంటి నీ ఎదకొ. మరి ఎంత విపరీతమైన పేషెన్స్ అంటే కొన్నిసార్లు ఏమన్నా తీసుకుని నా తల ఇలా దంచుకోవాలనిపిస్తుంది. మనం ఈ రోజు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేసుకుంటారు. మనం వాళ్ళే అన్నింటికి respond అవ్వాలి. అనాలి. వాళ్ళు ఎంత హైపర్ ఉంటే మనం అంటే వాళ్ళకి ఎక్కడో కాలుతో వాళ్ళు కొట్టుకుంటారు. ఈ రోజు కూడా అదే జరుగుద్ది. నువ్వు తొడగొట్టు, తొడు ఉంది కదా. ముచ్చటగా మూడో కపుల్ అంట. లెట్స్ వెల్కమ్ దీప్తి along with కృష్ణ చైతన్య. ముతైదులంతా ముదమారాయి బాలకి మంగళ స్నానాలు చేయించరే, శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. మనసు పడే పొగడొస్తారని మీనంతా విరిసింది, మిడిసిపడే పొదలో సందడి మేళాలై మోగింది. నీకు నాకు ముందే రాసుంది జోడి, హరిలో రంగాహరి అంటూ చూస్తోంది పందిరి, బరిలో హోరా హోరి బహుపాతుంది బాజా బాజంతిరి. సార్, డాన్స్ రాకపోతే ఖాళీ ఉండడం కరెక్టే సార్, కానీ మీరు చిన్న డొమెస్టిక్ వైలెన్స్ ట్రై చేస్తున్నారు ఇక్కడ. ఏం కాలేదు, మనకి జిగి జిగి పప్ప ఉందిగా. అంత సీన్ లేదు. ఇక్కడ సింగర్స్ అన్నా డాన్సర్స్ అన్నా మొత్తం మా లేడీసే. అవునమ్మా, అది నేనేం అంటలేను. ఆవిడ చక్కగా బాగా చేస్తుంది. నిన్నేమో మీకు డాన్స్ చేయనియట్లేదు మిమ్మల్ని. ఏమనిపించింది మీకు అప్పుడు? ఇప్పుడు ఏమంటానికి లేదు, కొరియోగ్రఫీ కొంతవరకు నేనే హెల్ప్ చేశా. మీ ఎంట్రీ చూసి నేను ఇవాళ డాన్స్ ఇరిగిపోద్దాం అనుకున్నా. డింగ్ డింగ్ ఇప్పుడు చూడు అన్నట్టు వచ్చాడు. సార్ ఇంకా చెప్పండి సార్, సింగర్స్ ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇప్పుడు ప్రాబ్లం గురించి చెప్తే ఇంట్లో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఏం కాదు సార్, మనం ఇక్కడ గెలుస్తాం కాబట్టి ఇక్కడ మనం గెలిచిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ గెలుస్తామండి. అవును, ఇక్కడ గెలుస్తాం. ఇంటి తర్వాత ఇక్కడ గెలుస్తారని అంత కాన్ఫిడెన్స్ మీకు? అంటే ఇక్కడ కూడా గెలవనివ్వవా? ఇప్పుడు మేడం మీరు సింగర్ కదా, మా కోసం ఏదైనా అద్భుతమైన పాట మీ గాత్రంలో. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే ఎటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి మాట నువ్వే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నీ చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే పరిచయమంతా గతమేనా గుర్తుకురానా క్షణమైనా ఎదురుగా ఉన్న నిజమే కాని కలవైనావులే మేమేం తక్కువ తిన్నామా? మేం పాటలు వాడలేమా? జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరుగాలులే జాజి కొమ్మ జారనీయకే కలా వయారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలూగు వేళ వాట్ బ్యూటిఫుల్ సాంగ్ మాకు అందరికి గుర్తు చేశారు. ఫెంటాస్టిక్. హోప్ ఆనిముత్యాలు విన్స్ టుడే అండ్ మీ సపోర్ట్ వల్ల. ఎందుకంటే మీరే మా అందరికంటే బలంగా కనబడుతున్నారు. వాళ్ళు వాగుతుంటారు మన స్త్రీ శక్తి కెరటాలు. అది మాడిన పరోటాలు అని ప్రూవ్ చేస్తాం. సార్ సవాల్ ఇస్తాను సార్, త్రోగొట్టండి సార్. పంతం నీదా నాదా హై. అదే అన్నమాట. సో ముగ్గురు ఆనిముత్యాలు రెడీగా ఉన్నారు అక్కడ. స్త్రీ శక్తి కెరటాలు ఎపిసోడ్ లో అయితే నేర్చుకోరా రెడీగా ఉన్నారు. అయితే ఎంత వాళ్ళు రెడీ ఉన్నా మేము ఆడే ఆట వేరు, మేము గెలిచే గెలుపు వేరు. పెట్టగాలే, అంత అది scene మా లేదు. పొగరు, మా పవరు. మీకు పొగరే ఉంది, పవర్ ఏ మాత్రం లేదు కానీ పవర్ మా జెండాలో ఉంది. రైట్, సో ఫైర్ అయితే స్టార్ట్ అయింది, జెండాలు కూడా వచ్చేసాయి. ఎవరు ఈ రోజు పాతారో చూద్దాం. 5 రౌండ్స్, అందులో స్పెషల్ సెగ్మెంట్ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తాయో వాళ్ళే ఈ రోజు జెండా పాతుతారు, ఎపిసోడ్ విన్నర్ గా నిలుస్తారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాట్లాడతారు, ఓడిపోయిన వాళ్ళు వింటారు. గెలిచిన వాళ్ళు మాట్లాడతారు, ఓడిపోయిన వాళ్ళు అది వింటారు. లాస్ట్ కి మీకే అర్థం అవుతుంది. చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ our first round. జల్దీ 3. Ready, ready, 1, 2, 3, Namaka. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ జల్దీ 3 స్టార్ట్ అయిపోయింది. జల్దీ 3 అంటే జల్దీ 5 గుర్తొస్తుంది మనకి తంబూలాలో. ఎవరికైతే ఫస్ట్ 3 పాయింట్స్ వస్తాయో మీకా వాళ్ళే విన్నర్. ఇది మీ టికెట్, అది మీ టికెట్. అందులో 5 టాస్క్స్, ఇందులో 5 టాస్క్. కొన్ని టాస్క్లు అందులో సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చి చేస్తారు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ రాకూడదు. ఇక్కడ నుంచి ఎవరు జిగి జిగి పప్ప ఇప్పుడు మా స్త్రీ శక్తి కెరటాల నుంచి ఎవరు వస్తున్నారు? అది మీ స్టెప్. ఇవి వస్తా అన్ని వస్తాయి. రెడీ? ఓకే, మేము టాస్కులు తీస్తున్నాం 1 by 1. ఏ టాస్క్ వచ్చినా చేయాలి. బిస్కెట్ తింటూ పాట పాడాలి. వీళ్ళు ఎట్లయినా పాటలు పాడతారు కాబట్టి పౌరాణిక డైలాగ్ చెప్పిద్దాం. ఆ బిస్కెట్ లేవు ప్రవేశపెట్టండి. ఫస్ట్ మా పెద్దమ్మతో స్టార్ట్ చేద్దాం. పెద్దమ్మా నాకు తెలిసింది దేవ దేవ గబ్బర్ సింగ్ పాట. లేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేను. వా క్యా బాత్ హై. మేమైతే పాట కూడా పాడిస్తాం. మీరు పాట పాడి తొక్కలేదు. ఇప్పుడు డైలాగ్ చెప్తాం చూడు మేము. ఇది ఏడికి పోలేదా? లాలకు పోలేదా? ఇది సేమ్ మీరు సమంత గారు అండ్ మీ ఆయన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ సేమ్ ఇదే. అత్తారింటికి దారిది. రండి సార్ రండి. స్వామి నదికి పోలేదని అడిగితే మదిలో నువ్వు ఉండగానే నదికి ఎందుకు పోతాను అని అన్నారు. రెడీ? 3, 2, 1 గో. ఏదో స్కూల్ ప్రిన్సిపల్ గా
నదిలోను ఉండగా నేను నదికెందుకు పోతాను అని అనాలి. భయపడుతుందండి. నది ఇంటికే వచ్చింది. రెడీ యాక్షన్. సార్ మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది సార్. సూపర్, మీ ఇద్దరు బాగా చేశారు, వెరీ గుడ్. అద్భుతంగా చేశారు కాబట్టి అక్కడ హ్యూమర్ కూడా వచ్చింది కాబట్టి మేము పాట అద్భుతంగా పాడాం, కానీ తెలుగులో అని ఎవరికి అనిపించలేదు కాబట్టి కావున మీకో పాయింట్. ఫస్ట్ పాయింట్ మాకు. పార్ట్నర్ తో షూ గేమ్ ఆడాలి. రావాలి, ముందుకు రావాలి. ఇన్నోవేటివ్ షూ గేమ్ ఇది నాసా వాళ్ళు ట్రై చేశారు, మనం అక్కడ నుంచి తీసుకున్నాము, పెద్ద పెద్ద సైంటిస్టులు. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. మీరు నేను చెప్పిన టాస్క్ క్లియర్ గా చేసి షూ ఎత్తేస్తే మీకు పాయింట్ వస్తుంది. మీరు ఎత్తనివ్వకుండా చేస్తే మీకు పాయింట్ రాదు, అప్పుడు మీరు గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో మీరు వాళ్ళ కోసం ఆడుతున్నారు, మీరు మన కోసం ఆడుతున్నారు. సేమ్ సార్, మీరు వాళ్ళకు పాయింట్ ఇవ్వకుండా చూసుకోవాలి. నేను హెడ్, నోస్, నీస్, లెగ్స్, ఇయర్స్, ఐస్ మధ్యలో షూ అంట. షూ ఎప్పుడైతే అన్నానో ఆ షూ పికప్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పికప్ చేసుకుంటారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. రెడీ బ్యాండ్ సార్, కొంచెం 43. పొజిషన్ ఇది. అది వేరేలా ఉంది సార్. Alright, the game starts now. Head, ears, nose, knees, shoe. లాగు ఒకటే చెయ్యి, లాగు. లేదు, మనం గెలవాలా. సూపర్ గా ఆడినావు, ఇదే గేమ్ స్పిరిట్. నేను పాయింట్ లాస్ట్ కి డిసైడ్ చేస్తా. షూ మీద ఉన్న ప్రేమతో వదిలేసింది, లేకపోతే షూనే ఇరిగిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి మా మగాళ్ళ మనసులో ఇరిగిపోతున్నాయి, వాటి గురించి ఎవడు పట్టించుకోవట్లేదు. అర్థం చేసుకున్నాడు, ఎప్పుడు దొరకే భయ్యా నాకు ఇప్పుడు దాకా. సో ఇక్కడ జరిగిన పరిస్థితులన్నీ పర్యవేక్షించిన తర్వాత ఇద్దరికి చెరో పాయింట్. నెక్స్ట్ టాస్క్ ఎప్పటి వరకు చేసేద్దాం. కింగ్ సినిమా స్పూఫ్ చేయాలి. ఇక్కడ కింగ్ సినిమా స్పూఫ్ ఉంది, అక్కడ జస్ట్ స్పూఫ్ ఉంది అంతే. ఇక్కడ కింగ్ సినిమా ఆల్రెడీ కింగ్సే కాబట్టి అది రాయలేదు. అది కూడా తెలియదు వీడికి, ఎప్పుడు తెలుసుకుంటావు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన, రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కాంపతీస్ మీరు చేశారని చెప్తారేంటి? శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేసేసారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. నువ్వు
రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిడ 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 తగిడి మీ 2-4 తగిడ 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 6-8. ఆ పాట విలువ తెలుసు. You know the value of the song? చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. Where is the romance? I want romance. Yes. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కే సూపర్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఈ స్టేజ్ మీద చాలా తక్కువ మంది ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మేడం, ఆ టాస్క్ మీకు వచ్చింది కాబట్టి మా హెల్ప్ తో మీరు మరోసారి పాయింట్ గెలుచుకున్నారు. అరే ఏది ఇదేంటండి, ఇంత చేస్తే మాకు ఆణిముత్యాలు కాకుండా మీరు కెరటాలు అంటే task వాళ్ళకు వచ్చింది. మాకు వచ్చింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ దెబ్బతో మాకు 3 పాయింట్లు వచ్చాయి. రౌండ్ విన్నర్స్ మేము. ఎంత చేసినా మా జిగిజిగి పప్ప దగ్గరికి రాలేరు. మేము అంత కష్టపడితే ఆయన అంత బాగా చేస్తే మీకు పాయింట్ రావడం ఎంత దారుణం. మళ్ళీ ఒప్పుకోవట్లేదు మా వల్ల వచ్చిందని. సరే తీసుకోండి, చేసుకోండి. ఒక్కసారి ముందుకు రండి అమ్మా. ఈ స్కిట్ చేసాం. నాకు ఎందుకు అంటే ఈ స్కిట్ ద్వారా కాదు, అంటే సడన్ గా నాకు అక్కడ కనెక్ట్ అయింది. మన ఈటీవీలో వచ్చే పాడతా తీయగా ప్రోగ్రామ్, అందులో మన బాలు గారు ఇక్కడ లేరు, కానీ మనతో పాటు సింగర్స్ ఉన్నారు. మీరు బాలు గారితో పాటు ఏమన్నా షేర్ చేసుకున్న మూమెంట్స్ కానీ ఆయన గురించి మాట్లాడాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద స్టేజ్. ఎందుకంటే నువ్వు రెడీ నేను రెడీ, మధ్యలో షూటింగ్ లేని కారణం వల్ల మనం మాట్లాడలేకపోయాం. బట్ వి ఆల్ వాంట్ టు సే దట్ సార్, వి మిస్ యూ సో మచ్. సో మీ మెమరీస్ ఏమైనా మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? నాకు లైఫ్ లో చాలా పెద్ద అవార్డ్ అంటే ఆయన ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ అన్నమాట. నా పాట విన్న తర్వాత ఆయన, ఆహా నీ పాట వింటుంటే హల్వా తిన్నంత తీయగా ఉందమ్మా అని అన్నారు. సో అది మర్చిపోలేను. ఇది ఏ ఇయర్ అండి? ఇది 16 అండి, 2016 లో. ఇది 18 లో. మీ మెమరీస్ అండ్ ఏదైనా పాట? అంటే ఐమ్ ఫ్రమ్ కర్ణాటక. చిన్నప్పటి నుంచి ఎవరు ఎక్కడ ఏ పాటలు వినాలన్నా బాలుగారి వాయిస్ తప్ప ఇంకా వినిందే లేదు. ఈ జనరేషన్ కి జరిగిన ఒక అద్భుతం బాలుగారు, అంతే, అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. చాలా బాగా చెప్పారండి. మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్ విత్ బాలు గారు? యాజ్ మాన్సా సెడ్, అంత పెద్ద లెజెండరీ సింగర్ ఆయన. సో ఆయనకు అంత గ్రౌండెడ్ గా ఉండటం అనేది నిజంగా అది మేము యాజ్ సింగర్స్ గా నేర్చుకోవాల్సింది అదే ఆయనతో. ఇది దిస్ వాజ్ ఇన్ ద సెట్స్ ఆఫ్ ఆలీతో సరదాగా. సో ఆ సెట్ లో మళ్ళీ సింగర్స్ అందరం వెళ్ళామన్నమాట. ఆయనకి సర్ప్రైజ్ గెస్ట్ గా ఇచ్చాము. సో బాలు గారి పాటలు కానీ లేకపోతే మీ నుంచి బాలు గారికి డెడికేట్ చేయాలి అనుకుంటే ఎనీ సాంగ్? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మోగ తలపే బలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. పాట అంటే మాకు బాలు గారే. సార్, యుల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ అవర్ హార్ట్స్, అ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ. వి మిస్ యూ సార్, వి మిస్ యూ. మీరు ఎక్కడున్నా మా మ్యూజిక్ ఇండస్ట్రీ మీద, మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద, మా అందరి మీద మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. Alright, so let's start our second round. రాములో రాములా నన్నాగం చేసిందిరు. Alright, so second round, రాములో రాములా నన్నాగం చేసింది రో. ఇప్పుడైతే మీకు 1 పాయింట్ ఉంది, మీరు నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు మీరు.
మీకు ఒక విఆర్ బాక్స్ ఇస్తాం, దీని మీద వదిలేస్తాం, మీరు దీని మీద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎన్నిసార్లు మధ్యలో కాలు కింద పెడతారో లెక్క పెడతా, మీరు ఎన్నిసార్లు కళ్ళు మూసారో చూస్తా. ఎందుకంటే కళ్ళు మూయడంతో అక్కడ సెన్సర్ డిటెక్ట్ చేసి వెనకాల వీడియో పాజ్ అయిపోతుంది, మీరు కళ్ళు మూసారు అని మాకు అర్థం అవుతుంది. సో ఎవరైతే ఎక్కువ సార్లు కింద పడడం కళ్ళు మూయడం చేస్తారో వాళ్ళు ఈ గేమ్ నుంచి అవుట్, ఎవరైతే చేయరో వాళ్ళకి 1 పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరు వస్తున్నారు? అడ్వెంచరస్ లేడీ. Yes, please. మనసా మానస గారు ఏం జరిగినా కళ్ళు మూయకండి, ఎక్స్పీరియన్స్ చేయండి. రెడీ 3, 2 వీడియో అవుట్ ప్లీజ్, గో ఫర్ ఇట్. కళ్ళు మూయకండి, కళ్ళు మూస్తున్నారు. వీడియో అంతే అది. భోజనాల తర్వాత ఫస్ట్ నడవండి. కళ్ళు మూయకండి. ఏమండి కళ్ళు మూయకండి. మానస గారు కళ్ళు మూయకండి. కమాన్. కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచే మొత్తం ఇప్పటి వరకు 4 టైమ్స్ కళ్ళు మూసారు, 10 టైమ్స్ కాలు కింద పెట్టారు. నువ్వు ఏం నడిపిస్తా అట్టనే మగజాత ఆనిముత్యాలు ఇజ్జత్ తీస్తున్నాను. బ్యాక్ బ్యాక్. ఏమండి ఏమనుంటే మీరు చూసుకోండి. అది నువ్వు వదిలేయ్. మానసా బ్యాలెన్స్ చేసుకో. కళ్ళు యు కెన్ స్టక్ అవుతుంది. వెరీ గుడ్ రా ఓ, ఓ, ఏం రాలేదు అక్కడ రా. ఏం కాలే. శబాష్ వెరీ గుడ్. పట్టుకొని గాడిద గుడ్డేం కాదు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా. ఏం చేసావు మానసా? బుగ్గలు అడ్డాయి నవ్వినాం. నేను అసలు ఇక్కడ లేను, ఎక్కడో ఉన్నా అసలు. మిమ్మల్ని పడకుండా ఎంత కాపాడుతారండి మా బ్రదర్. వద్దయ్యా అన్నున్నా గానీ ఆగాడు అసలు. ఎందుకంటే ఇక్కడ వాడేవో నిరిగితే ఇంటికి పోయాక చేయాల్సింది ఆయనే. ఇంట్లో సేమ్ సిచ్యువేషన్ అండి. ఈ విఆర్ బాక్స్ ఏమో వైఫ్, మానసాగర్ ఏమో హస్బెండ్. ప్రతి రోజు అలానే జరుగుతుంది. వాళ్ళు భయపెడుతూ ఉంటారు, మేము భయపడుతూ ఉంటాం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇంటికి వెళ్ళాక మేము 3D చూడాలి. ఇప్పుడు మన ఛాన్స్. ఎవరు వస్తున్నారు? ధీరుడు వీరుడు రామయ్య. తింతికి పప్ప దిగిడి తింతికి పప్ప తింతికి పప్ప దిగిడి తింతికి పప్ప. మధ్యలో బ్రేక్ లేవని తెలిసిందంటే భార్య భర్తల సంఘం అని మా కెమెరామెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నదన్నమాట. వాళ్ళందరూ అన్న ఈ జిగిజిగి పప్ప ఏంటో మాకు మొత్తం అంటే ఆ వెంకీ హాసన్ లాగా అనిపిస్తుంది, మాకు సంతోషం కావాలి, అందరం వచ్చి చేస్తాము అని అన్నారు. భార్య భర్తల సంఘం మెంబర్స్ అందరు రెడీగా ఉండాలి. ఇప్పుడైతే మనం నడుస్తున్నాం. విఆర్ బాక్స్ పెట్టండి. 3, 2 కళ్ళు మూసేది లేదు భయ్య, ఏదున్నా రెడీ. వీడియో అవుట్ ప్లీజ్ అండ్ గో ఫర్ ఇట్. ఏంది మైకేల్ జాక్సన్? వీరుడు ధీరుడు జిగిజిగి పప్ప. వీళ్ళని కూడా వాడే తీసుకెళ్ళి. పట్టుకోండి. లేదు పట్టుకోకుండా కళ్ళు తెరు. బ్యాక్ అమ్మా రెండోసారి బౌన్స్ అయింది. జిగిజిగి పప్ప. అమ్మో కాళ్ళతో నడువు. కాలు ముందు భయ్యా ముందుకి.
నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే. పేషెన్స్ ఎక్కువ అన్నారు కదా, పేషెంట్ అయ్యారు లాస్ట్ కి. నేను వెనకాల ఉన్నా, నువ్వు అరవడం స్టార్ట్ చేసినావు. నొప్పులు స్టార్ట్ అయినేమో అనుకున్నాను. నాకు నువ్వు నాకు నచ్చావు బ్రహ్మానందం గారు. ఈ దెబ్బతో అందరూ బ్రహ్మాండంగానే మర్చిపోతారా? How was experience? ఇంకా ఊగుతున్నా. సో ఈ దెబ్బతోని ఆనిముత్యాల కెరటాల ఎవరు పాయింట్ సంపాదించుకున్నారంటే ఇట్ ఇస్ మగజాత ఆనిముత్యాల. అని అనుకుంటున్నారేమో, ఆనిముత్యాలు కాదు, కెరటాలు. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే. వీళ్ళ పొగరు తగ్గించాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి జిగి పప్ప చేయాలి. రండి, అదొద్దు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి జిగి పప్ప చేస్తాం. మీ అందరి ఆట కట్టించాలంటే మా పెద్దమ్మ రావాల్సింది. కాదు, జిగి పప్ప ఎవరు వచ్చినా అదే స్టెప్ ఉంటది. మా అత్త వస్తుందంట, అత్తో బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావచ్చాడో లమ్మ బావచ్చిండు, మా ఇంటికి రాక ఇంటికొచ్చిండు. బాగా వచ్చిండానే దుబాయ్ నుంచి. నీకు కూడా బావైతాడే. అంటే ఆవిడ బావ అంటే మా మావయ్య అండి. పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే జంప్ అయిపోయాడు. పెళ్లి అయిన రాత్రి ఏం పోలేడు. పెళ్లి ఆ రాత్రి ముందే పోయిండు. ఆ బాధ ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. నన్ను ఎట్లయినా మా రవయ్య ఏదో రకంగా సూటి పోటీ మాటలతోటి ఎప్పుడు ఏదో రకంగా అంత లేదు, అంటాడు. నువ్వే అంటావు. నేను అందుకే చెప్తున్నా, నా ఒక్కదాన్ని అంటారా, మీ ఇళ్ళలో కూడా మీరు అనుకుంటున్నారా? అంటారు వాళ్ళు అంటారు, శుభ్రంగా అంటారు. అమ్మా, మొగోళ్ళు అంటారా? నీ అంత సూటిపోటు మాటలు ఇంకెవ్వరు మాట. అమ్మో, ఈ పిల్లగానికి ఏం పేరు బిడ్డ? అడ్వకేట్ నాయన వీళ్ళిద్దరికి ఇడాకులు ఈ బిడ్డని కాలు మొక్కుతా. నీ పెన్నం సూటిపోటి మాటలతో ఏమంటది నిన్ను? ఏం చెప్పాలక్క, ఆగో, ఆఫీస్ నుంచి వస్తావు కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అంట. ఆ, అంటే సీరియల్ చూసుకుంటూ కూర్చుంటది. ఇదా కూర్చొని ఇక నువ్వు తెచ్చుకోపో, అది కూడా చేత కదా, నేనే అన్ని చేయాలనా, పొద్దున్న వంట చేసిన, ఇదే ముచ్చట. నీ పెన్లము ఏదో రకంగా తప్పు తీసి నిన్ను అంటది. తిడుతుంది. అన్నిటికి సూటిపోటి మాటలు అంటాడు. నేను కూడా మస్తు పడుతున్నా. ఎట్లా? టిఫిన్ విషయంలో కూడా గొడవ పడతాడు. సరే ఎప్పుడో ఒకసారి పూరి చెయ్యి ఏదో చెయ్యి అంటాడు. అవును. నాకు ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ వస్తది, పొద్దున్నే పోవాల్సి వస్తది. అవును, పోవాలి. ఉప్మా చేసి పోతా. ఉప్మా తింటే ఏమైతుంది అక్క? ఉప్మా తినకూడదా? ఇంత బతుకు ఉప్మా తినాలా మేము? ఏ, బిడ్డ నేను పూరి చేయమన్నా నువ్వు ఉప్పు ఎట్లా చేస్తేవే అని ఫోన్ చేసి మరీ తిడతాడు. ప్రోగ్రామ్ రోజు కాదమ్మా, ఏడాదైంది పూరి చేసి ఎవరిని అడగాలి నేను. ఏమే సంవత్సరం నుంచి పూరీలే చేస్తలేవా? లాక్డౌన్ లో నన్ను చేసి కాలబెట్టొచ్చు అంటే చేస్తాక కాకపోతే రౌండ్ గా రావు. మాకు పూరీలు కావాలి. అది రౌండ్ ఉందా, ఇట్టుందా, అట్టుందా కాదు, పూరి పెట్టారు అంతే కదా. రౌండ్ గా లేడు అని కూడా చెప్తుండంట. నువ్వేమంటావంట? ఏమే పూరి గిట్లుంటదా, ఈ మూలుంటదా, ఆ మూలుంటదా అని కావాలని తిడతావంట పిల్ల అంటున్నది. పూరి కూడా చేయరాకపోతే ఇక ఎట్లా? నేను అందుకే నాకు యాష్టకు వచ్చి పాటలు కూడా పాడతా దాని మీద నేను. పాడు. ఓరయ్యో బావయ్యో అలగా మాకురో, చిటికి మటికి మూతి ముడుస్తోరో, నువ్వు పూరి చేయమంటే నేనేమో ఉప్మా చేస్తిని, పూరి చేయమంటే నేనేమో ఉప్మా చేస్తిని, దానికే గొడవ చేసి గోల చేస్తావు. ఓరయ్యో బావయ్యో అలగా మాకురో. ఈ
పాట పాడినప్పుడు మా బావ ఏం పాడతాడు తెలుసా? ఏం పాడతారా? పూరయ్యో మా అయ్యా, ఇది పూరి అయ్యో, దీని తినాలయ్యా, దీని తినాలయ్యా. వీళ్ళ గొడవ ఇలా ఉంది, పూరీల దగ్గరకు వచ్చింది. ఓకే, మీరు వెళ్ళండి. నెక్స్ట్ నాదైతే అస్సలు వినొద్దు తెలుసా. ఇల్లు క్లీన్ గా చేద్దాము, కొంచెం క్లీన్ పెడదాము అని అన్ని సర్దుతున్నాను అనుకో, ఎప్పుడు ఇదే పనా. మళ్ళీ ఎలాగో క్లీన్ పెట్టిన దాన్ని మెయింటైన్ చేయడం రాదు. ఎలాగో రాదు. పీకి పీకి అటు ఒకటి ఇటు ఒకటి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తాడు. కావాలని ఇంకా పని చేయించాలని చేస్తాడు. పీకేసింది ఎవరు? బయట నుంచి ఇంటికి భూమికి జారుడు ఉండవు కానీ పక్కు జారుడు ఉండవయ్యో. కావాలంటాను ఇంట్లో అది ఇది పీకి ఎందుకు వేస్తావు? ఇంటికి రాగానే డ్రెస్ తీసి ఇట్లా పడేస్తుంది, మొబైల్ తీసి ఇట్లా పడేస్తుంది, నేను హ్యాండ్ బ్యాగ్ తీసి బయటికే అట్లా పడేస్తుంది. పోను. నేను బయటికే మళ్ళీ పోను. ఇవన్నీ ఏంది ఇట్లున్నాయంటే, ఏమి నేను సర్దుతేనే సర్దుతాయా, నువ్వు సర్దలేవా అంటది. నువ్వు సర్దలేవా అని మొగోని అంటది. అడగద్దా? అంటే అంటే అంటారు ఒప్పుకున్నారు. నేను 10 పనులు చేస్తే ఒక పని చేయాలి కదా. సరే, ఓకే, డన్. వీళ్ళ బాధ కూడా విన్నాం, ఇంకా మాట్లాడదాం. ఓకే, ఆనందంగా ఉండమని చెప్తాను. ఏం చేస్తుంది తెలుసా? ఇవే పొద్దున లేస్తాను, ఇల్లు ఉడుస్తాను, అంట్లు తోముతాను, అన్ని చేస్తాను. ఫేస్బుక్ లో నా పోస్ట్ కి ఒక్క లైక్ కొట్టమ్మా అంటాను. ఆ కొట్టం కూడా కొట్టలేదత్తా. ఇంతకీ సూటిపోటి మాటలు ఏమంటది మిమ్మల్ని, అది చెప్పండి. సూటిపోటు అది అంత పంతం అంతకన్నా మించి ఇంకేముంటుందండి? ఏముంటది? ఈ కాలంలో ఫేస్బుక్ లో లైక్ రాకపోతే కూడా లైక్ కొట్టండి, ఇంకెవరు చేస్తారంట? ఏం కావాలి? పాస్బుక్ లేకపోతే బతకలేవా నువ్వు? ఫేస్బుక్ ఏదో బుక్, ఫేస్బుక్ అంటే అది పలకాలంటే ఫేస్ ఉండాలి. సరే, మీరు చెప్పండి, సూటిపోటి మాటలు ఏమంటారు మిమ్మల్ని? చెప్పనా? అస్సలైన విషయం చెప్పనా? నేను భరించలేనిది ఏంటది? నాకంటే ఆయన అందంగా ఉంటానంటారు. అంతకంటే పెద్ద మాట ఏమన్నా ఉంటదా? ఉందా? ఇది సూటిపుటి మాటలా? ఈయన సూటిగా మాట్లాడడం తప్ప సూటిముటి మాటలు రావు. భయ్యా ఒక్క విషయం అయ్యా, ఏదైనా మగవాళ్ళ ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు నీ యాంకరింగ్ బాలేదని చెప్తాను. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. అన్నా నువ్వు ఇది ఫర్ ఎగ్జాంపుల్ అన్నావా? అట్ట కాదు భయ్య, అలవాట్లో పొరపాటు వచ్చింది. మనం మాట్లాడుతున్నాం. నువ్వు మనం కాదు, ఇంత చేసిందల్లా చేసి నా ఎగ్జాంపుల్ నా విషయం చెప్పండి. నేను అందంగా లేనా? అప్సరసలు ఎక్కుంటది. ఆ దివినున్న రంభ ఊర్వశి మేనకను మిక్సీలేసి నూరితే ఎట్లుంటదో అట్లుంటది. ఇగో గుర్తుంది కదా, ఆవు పేడ డైరెక్ట్ మూతి మీద గప్పనిస్తది. కాదు, ఇంత అందగత్తెను పట్టుకొని నీకెందుకయ్యా? ఇవన్నీ కాదు. యాంకరింగ్ బాగాలేదా? నువ్వు బాధపడకు భయ్య, కొన్ని నిజాలు కష్టంగా ఉంటాయి వినడానికి. మళ్ళీ అదే మాట అన్నాడినా. ఎందుకు ఒకసారి పొగడండి, ఇప్పుడు మా ముందు పొగుడతారు. ఫస్ట్ నన్ను పొగుడు. నీ పెళ్ళం చెప్పింది కదా, ఒక్క మాటలో చెప్పు. నీ పెళ్ళం ఏ రకంగా నిన్ను ఓడుతుంది ఇట్లా కాకిలాక? ఆలోచిస్తున్నావు అంటే లేదు నాయన, ఇద్దరు విన్నా. పోబిడ్డ నువ్వు నేను విన్నా, అయిపోయింది. ఇంతసేపు లేదు నీ తానా, అవి లేనే లేవు. ఈయన ఏదో నన్ను అన్నికి వచ్చినట్టున్నది. ఇంకేమని ఉండే అప్పుడు చెప్పేటి ఏం లేవు కదా, విన్నా. ఏం లేదు, వాళ్ళిద్దరైతే తోపులు తురుము. ఈయన గురించి నాకు తెలియదు. నువ్వేం చెప్పేది? నేను చెప్పాలి. నిజంగానే మా రవే యాంకరింగ్ బాగాలేకుంటది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి 10 మంది చెప్తా. అదే బాగాలేకుంటే చాలా మంది రిమోట్ తీసుకొని ఛానల్ చేంజ్ చేయడానికి చూస్తున్నారు. జోక్ ఏం లేదు, నిజమే చెప్తున్నా. జరసేపు అయినాక వచ్చి ఎవరు సూటిపోటి మాటలు అంటారో నేను చెప్తా. ఈ యాంకరింగ్ దరిద్రంగా ఉంటది. మళ్ళీ లాస్ట్ కి దీని మీద పాయింట్ ఈయనకి వస్తుంది. ఇప్పుడైతే థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ వాలా 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 మై హూ టాక్సీ వాలా. ఆల్రైట్, సో థర్డ్ రౌండ్. ఇప్పటికైతే 2 పాయింట్స్ మీ దగ్గరే ఉన్నాయి. మనం అకౌంట్ ఓపెన్ చేయాలి. ఖచ్చితంగా ఈసారి ఓపెన్ చేయాలి, లేకపోతే ఎపిసోడ్ మొత్తం వాళ్ళే గెలుచుకుంటారు. మా టాక్సీ రెడీగా ఉంది, డ్రైవర్ అక్కడ కూర్చుంటారు. మిగతా అయితే పార్టిసిపెంట్స్ కి నేను కొన్ని ప్లేసెస్ చూపెడతాను. వాళ్ళు వచ్చి డ్రైవర్ కి క్లూస్ ఇచ్చి చెప్తారనమాట. డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా వాళ్ళతోని నేను చూపించిన ప్లేస్ చెప్పేయాలి. ఎవరైతే 45 సెకండ్స్ లో ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరు డ్రైవర్? వచ్చండి సార్. గో ఫర్ ఇట్. కమ్ ఆన్, కూర్చున్న తర్వాత హీలియం. ఎక్కడికి వెళ్ళాలి?
విజయవాడకి వెళ్ళేటప్పుడు మధ్యలో వస్తుంది. నోట్లో హీలియం తీసుకోండి. కోదాడా ఎస్ ఎస్. యుఎస్ లో ఉంటది కదా అది. వైట్ హౌస్ వాషింగ్టన్. యా రైట్ ఆన్సర్. క్లోజ్ యువర్ మౌత్. ఎక్కడికి వెళ్ళాలి? ఇది సినిమా పేరు పాలెం, రీసెంట్ గా వచ్చింది. ఆశా పాసం అన్ని. కంచరపాలెం. రైట్ ఆన్సర్. కాకినాడ దగ్గర ఉండే ఊరు సమల్కోట. అదొక దేవి. యా 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 యానం. యానం. ఎక్కడికి వెళ్ళాలి? మనకు కోటి పక్కన ఉండే బజార్. బిగ్ బజార్. సుల్తాన్ బజార్. తమిళనాడులో మీనాక్షి టెంపుల్. మదురై. రైట్ ఆన్సర్. వీసా కోసం ఎక్కడికి వెళ్తాం మనం? ఎంబసీ. వీసా కోసం ఫస్ట్ ఎంబసీ కన్నా ముందు పాస్పోర్ట్ ఆఫీస్. దానికన్నా ముందు వీసా రీజనల్ ఆఫీసా? కాదు నేను ఇప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. వేరే వేరే రమ్మని చెప్పు. అమీర్పేట దగ్గర 4 3 అమ్మవారి అమీర్పేట దగ్గర బల్కంపేట వెళ్ళమ్మా. రైట్ ఆన్సర్. ఆల్రైట్, సో ఇరగదీసాం. 45 seconds లో 7 చెప్పాం. ఇప్పుడు మీరు కనీసం అందులో, ఎందుకంటే ఇది తెలివితో ఆడాల్సిన గేమ్ కాబట్టి ఒక 2 పైన చెప్తాం. అంటే 7 కి అయితే దగ్గర రారు. వస్తాం. 7 కి దగ్గరనే ఉంటారు కదా, 5 మధ్యలో 6 ఉంటుంది అంటే అంతే. 7 కంటే తక్కువనే. నేను అంటున్నా 3 చెప్పండి చాలు. మీరు పిలవాల్సిన అవసరం లేదు, మా డ్రైవర్ వచ్చేసింది రెడీగా. అర్థమైంది. ఇప్పుడు నేను హింట్స్ ఇస్తా. And your time starts in 3, 2, 1, go. మేడం స్ట్రైట్ చూడండి. కాన్స్టిట్యుయెన్సీ నగరి స్ట్రైట్ చూడండి బ్రేక్. అది ఇట్లా అనుకుంటా. ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ దగ్గర ఒక నది ఉంది చూడు. కృష్ణా నది. రైట్ ఆన్సర్. మనం కౌన్సిలింగ్ తీసుకుంటాం. ఆ ప్లేస్ ఏంటి? కౌన్సిలింగ్ తీసుకునే ప్లేస్. మేడం రైట్ కి వెళ్ళండి. తిప్పండి, రైట్ తిప్పండి. అది ఇట్లా అని తిప్పండి. కౌన్సిలింగ్ ఓకే, సెంటర్. కరెక్ట్ ఆన్సర్. రెడీ. ఇప్పుడు స్ట్రైట్ కి వెళ్తున్నాం, కొంచెం లెఫ్ట్ కి వెళ్ళాలి. చిన్నపిల్లలు ఆట ఆడుకోవడానికి గ్రౌండ్ కి వెళ్తారు. స్కేటింగ్. రైట్ ఆన్సర్. కొంచెం అంటే ఇట్లా అని వెళ్తుంటారు కదా, బాడీ మూవ్మెంట్ కూడా ఇస్తే బాగుంటుంది. కొంచెం ఇప్పుడు రైట్ పడండి. ఇట్లా టైం అయిపోతుంది. వినేస్తున్నాను నిజంగా. టైం అయిపోతుంది. మేడం ఇప్పుడు బ్రేక్ కొడితే సడన్ గా ఇట్లా అంటారు. భద్రాచలం. రైట్ ఆన్సర్. భద్రాచలం. ఇప్పుడు బ్రేక్ కొట్టండి ఇట్లా అనండి. యూనివర్సిటీ నాగేశ్వరరావు గారి కొడుకు పేరు మీద ఉంది. నాగార్జున యూనివర్సిటీ. గట్టిగా ఉంటారంటే ఎక్కడికి వెళ్తాం? జిమ్. ఇంకా 5, 4, 3, అందులోనే ఉంది. 2, 1. ఆల్రైట్, సో ఈ దెబ్బకి 45 seconds లో వాళ్ళు 6 చెప్పారు, మేము 7 చెప్పాం కాబట్టి ఈ రౌండ్ కూడా మేమే గెలిచాం. ఈ రౌండ్ కూడా కాదురా, ఈ రౌండే ఒకటే గెలిచారు. అది కూడా మేము 6 ఆన్సర్ చెప్పాం, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. అయినా కానీ మాకు 4th రౌండ్ ఉంది, ఆ రౌండ్ మేమే గెలుస్తాం. చూద్దామా? రౌండ్ మాకు కూడా ఉంది. లెట్స్ స్టార్ట్. మియావ్ పిల్లి. కపుల్స్ మధ్యలో లొల్లి. ఆల్రైట్, సో ఫైనల్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ రౌండ్. మీ ముగ్గురులో యూనిటీ ఎంత ఉందో చెక్ చేస్తాము. ఇప్పటివరకు అయితే మనకు 1 point, వాళ్ళకి 2 points. ఇది మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి. టీమ్ లో 3 ఉన్నారు. ఇద్దరు ఈ బొక్కల నుంచి ఆ బొక్కల నుంచి తల బయటికి పెడతారు. ఇక్కడ ఒకరు నిల్చొని, గ్రేప్స్ ఉన్నాయి మా దగ్గర, గ్రేప్స్ ని ఇక్కడ నుంచి వదులుతాయి. ఆ గ్రేప్ ఇలాని జారి వాళ్ళు ఎక్కడున్నా నోట్లో వేసుకొని తినేయాలన్నమాట. సో ఇక్కడున్న వాళ్ళకి కంటికి గంతలు కట్టేస్తాం. మీరు ఎక్కడ పంపిస్తున్నారో మీకు తెలియదు. ఇలా పట్టుకొని అలా వదలండి, అది లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఎవరైతే ఎక్కువ గ్రేప్స్ తింటారో వాళ్ళే ఫైనల్ గా విన్నర్. జారు పా పట్టు ఈ గేమ్ పేరు. జారు పట్టు అంటే జారుతో వీళ్ళు ఆడతారు అట్లా అని. ఓకేనా? ఫస్ట్ బాయ్సా లేడీసా? ఆడ లేడీస్ తో ఆడదాం, వచ్చేయండి. రెడీ? అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. Chilli
7 6 5 4 3 2 1. ఫెంటాస్టిక్. వాళ్ళు 1 minute లో 7 తిన్నారు. మన టార్గెట్ 8. భయ్యా నువ్వు స్టార్ట్ చేయి, మనం ఈ రౌండ్ గెలుస్తున్నాం. 3 2 1 గో. సో వాళ్ళు జస్ట్ 7 తిన్నారు, మేము 38 తిని గెలిచాం. తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు తిండిపోతులు, మేము తినడానికి రాని వాళ్ళమని అర్థం. గ్రేప్స్ తింటే తిండిపోతానంట. 2 రౌండ్లు మీరు గెలిచారు, 2 రౌండ్లు మేము గెలిచాం. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మా ముద్దుల డిసైడింగ్ అత్త. ఫ్యాక్టర్ మా పెద్దమ్మ వస్తుంది. మా పెద్దమ్మ వచ్చి డెసిషన్ ఆరు చెప్తది. ప్రాణం, మా పంచ ప్రాణం. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. చెప్పు ఎవరు గెలిచారు? అయ్యా ఇగో సూటిపోటి మాటలతోటి ఎల్లప్పుడు రాత్రనక పగలనక ఎప్పుడు పొడిచేది మొగోలే కాబట్టి ఈ పాయింట్ ఆడలకు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో. ఓకే, సో మొత్తానికి ఇవాళ మా స్త్రీ శక్తి కెరటాలు గెలిచారు కాబట్టి ఇప్పుడు మేము గౌరవంగా గర్వంగా జెండా గౌరవంగా మాకు రెస్పెక్ట్ ఇచ్చి అంత సీన్ లేదు, చూసుకో. నువ్వు ఎంత చీటింగ్ చేసినా గానీ వాళ్ళ మేము గెలిచినాం. చీటింగ్ చేసిన వాళ్ళ 7 తిన్నారు, మేము 38. అది వరల్డ్ రికార్డ్, అది మేము గర్వంగా చెప్పుకుంటాం. మీరు మా గిఫ్ట్స్ ఇవ్వాలి. మా గిఫ్ట్స్ ఏవి? తెచ్చినాం అన్న. ఏడున్నాయి గిఫ్ట్లు. సంపుల మిరియా అదిలిన తస్సదియా ఎదబుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. చూసి ఎంజాయ్ చేస్తారు కదా ఎపిసోడ్. మీరు కూడా ఈ షోకి రావచ్చు. క్వాలిఫికేషన్ ఉండాలండి, పెద్దగా ఏం లేదు, మీకు పెళ్ళే ఉండాలి అంతే మా షోకి రావాలంటే. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అందరూ ఎంజాయ్ చేశారా? జిగి జిగి పప్ప మర్చిపోకండి. రోజు ప్రాక్టీస్ చేసేయండి, ఏదో రోజు పర్ఫెక్ట్ అవుతాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ కామరేడ్.